ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ఫబెట్స్. ఇక్కడ చూడండి, నేను కొంచెం వివరణ ఇస్తాను బ్రదర్. ఇక్కడ చూడండి, సెమిటిక్ నుంచి 2 సెమిటిక్స్ వచ్చాయి. ఒకటి నార్దర్న్, రెండోది సదరన్. నార్త్ వైపు, సదరన్ వైపు. సదరన్ వైపుకి మనం ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఈ 2 వెళ్ళిపోయాయి. ఎథోపియన్ లాగా వెళ్ళిపోయి. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నార్దర్న్ సెమిటిక్ ఇంపార్టెంట్. ఈ సెమిటిక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఈ సెమిటిక్ లాంగ్వేజ్ లోనే మనం మన బ్రదర్ సెమిటిక్ లాంగ్వేజ్ లోనే ఇక్కడ మనకి కానానైట్స్, అలాగే ఇక్కడ అర్లీ హెబ్రూ లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఈ అర్లీ హెబ్రూ లాంగ్వేజ్ నుంచి ఇటు గ్రీకు, ఇటు అరమిక్ డెవలప్ అయ్యాయి అని బ్రదర్ చెప్తున్నారు. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. ఈ సెమిటిక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నోవాహు గారి కొడుకు వాళ్ళ తనయుడు ఉన్నారు కదండి, షేము. ఇక్కడ నుంచి సెమిటిక్ అనే వర్డ్ వచ్చింది. సెమిటిక్ అనే వర్డ్ నోవాహు గారు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, షేము, హాము, జాఫెత్ అని ఉన్నారు. అందులో పెద్దోడు ఉన్నాడు కదా, ఆ పదజాలం నుంచి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, కంటిన్యూ చేయండి. అక్కడ నుంచి అరమైక్ వచ్చింది. ఓకే, ఇదిగో ఈ అరమైక్ అక్షరమాల గురించి మాట్లాడుతుంది. అరమైక్ అక్షరమాల. ఈ అరమైక్ అక్షరమాల నుంచి బ్రహ్మి అక్షరమాల వచ్చింది. డెవలప్ అయిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డెవలప్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ అప్పుడు బ్రదర్ చెప్తున్నారంటే ఈ బ్రహ్మి లిపికి సంబంధించిన ట్రీ ఏంటి అని చెప్తున్నారు బ్రదర్. ఒకసారి చూద్దాం, చెప్పండి బ్రదర్. ఈ బ్రహ్మి లిపిని, ఈ బ్రహ్మి యొక్క అక్షరమాలని మళ్ళీ 2 రకాలుగా అవి విభజించబడ్డాయి. 2 రకాలుగా డెవలప్ అవుతూ వచ్చాయి. అదేంటంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. నార్త్ ఇండియన్ వచ్చేసి గుప్తుల కాలం నాటి గుప్తా స్క్రిప్ట్. ఆ గుప్తా స్క్రిప్ట్ లో నుంచే టిబెటన్ వచ్చింది, శారదా లిపి వచ్చింది, కాశ్మీరీ శారదా నుంచి కాశ్మీరీ లిపి వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ కుటిలా నుంచి మళ్ళీ 2 రకాలు, ఒకటి దేవనాగరి, ఒకటి బెంగాల్, ఒరియా. మళ్ళీ ఈ దేవనాగరి దాంట్లోంచి గుర్ముల్, గుజరాతీ, సింధీ వచ్చినాయి సార్. రైట్ సార్. మళ్ళీ ఇంకొక ఇది వచ్చేసి పాలి అనే స్క్రిప్ట్ కూడా ఈ గుప్తా లిపి, గుప్తుల కాలపు లిపి, ఆ లిపిలో నుంచి పాలి అని కూడా ఒక స్క్రిప్ట్, ఒక అక్షరమాల వచ్చింది. అదే ఈ బర్మీస్, ఈ బర్మా భూటాన్ ఊళ్ళు ఉన్నాయి కదా, భూటానీస్ అండ్ బర్మీస్, ఈ స్క్రిప్ట్ ఇక్కడ నుంచి వచ్చాయి అని మనకు తెలిసిపోతుంది. అది మనం సౌత్ ఇండియన్ లోకి వస్తే ఇక్కడ 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి కళింగ, రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి కదంబ. ఆ కదంబలో నుంచే కన్నడ మరియు తెలుగు స్క్రిప్ట్ వచ్చింది. అందుకనే తెలుగు అక్షరమాల, కన్నడ అక్షరమాల చాలా దగ్గరగా ఉంటాయి. రైట్. అవును, భాష కూడా సుమారు కొంచెం దగ్గరగా ఉంటుంది బ్రదర్. మలయాళం, తమిళ్ ఒకలా ఉంటాయి. మలయాళం, తమిళ్ ఒకలాగా ఉంటది. ఇది వచ్చేసి గ్రంథ అనే దగ్గర నుండి ఇది స్ప్లిట్ అయి వచ్చింది సార్. రైట్. సో ఈ బ్రహ్మి లిపి అనేది ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఇది పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది మనకి ఒక చూసాయిగా ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు దాకా. అవును, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అరామిక్ నుంచి డెవలప్ అయ్యింది. ఇది అరామిక్ ఎక్కడి నుంచి డెవలప్ అయింది? ఎర్లీ హీబ్రూ నుంచి అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. రైట్, ఎర్లీ హీబ్రూ నుంచి. సో నెక్స్ట్ మనం స్లైడ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కంపారిటివ్ గా నేను కొన్ని అక్షరాలు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడాలి వీక్షిస్తున్న వీక్షకులు. ఇక్కడ ఫస్ట్ అక్షరం వచ్చేసి అలెఫ్. అలెఫ్ మీన్స్ ఏ. ఇది వచ్చేసి అరమైక్ లో ఏ. ఫస్ట్ వచ్చేసి డార్క్ లో ఉంది చూడండి, డార్క్ గా ఎక్స్ రూపంలో ఉంది, డార్క్ గా. అది అరమైక్ లో ఏ. నెక్స్ట్ వచ్చేసి హీబ్రూలో ఎన్ లాగా కనపడుతుంది మనకి పక్కన ఉన్నది. అది అరబిక్ లో వచ్చేసి ఇది ఒక గీతగా మారింది, ఒక గీత వరకే ఉంది. కానీ మనకి కావాల్సింది బ్రహ్మి. సో ఇదే దీంట్లో 1 2 3 4th బ్రహ్మి లిపి ఉంది. ఈ బ్రహ్మిలో ఇంకా ఈ అరమైక్ లో ఉన్న ఒక్కసారి కంపేర్ చేసుకోండి మైండ్ లో, పెద్ద చేంజ్ ఉందా? చేంజ్ లేదు, 2 ఒకలా ఉన్నాయండి. రైట్, ఆల్మోస్ట్ 2 ఒకేలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు గ దగ్గరకు వద్దాం. థర్డ్ అక్షరం గిమేల్ అంటారు. గిమేల్, దట్ గిమేల్ ఇన్ అరమైక్. అండ్ అదే గని మీరు అరబిక్ లో చూస్తే కాస్త పండేశారు దాన్ని. మళ్ళీ సిరియాయిక్ లో చూస్తే కూడా పండేశారు, అంటే సైడ్ కి పడుకుంది అది. మళ్ళీ బ్రహ్మిలో ఎలా ఉందో అలాగే సేమ్ బ్రహ్మిలో అలాగే ఉంది. మళ్ళీ ఇదే గిమేల్ యొక్క గ
మన తెలుగులో గా, దీనికి ఒక పైన ఒక టిక్ పెడితే తెలుగులో గా అయిపోతుంది. అవును, టిక్కి పెడితే గా అయిపోతుంది. కరెక్ట్. మళ్ళీ ఈ పైన ఏదైతే ఈ రెండు గీతలకి జంక్షన్ ఉందో, ఆ జంక్షన్ ని కొంచెం దూరం చేస్తే హిందీలో గా అయిపోతుంది. యా కరెక్ట్. ఓకే. సో దిస్ గిమేల్ గ అనేది అరమైక్ నుంచి బ్రహ్మిలోకి ఇది డైరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇలాగే కొన్ని అక్షరాలు ఏంటంటే వీళ్ళు తిరగదిప్పి రాయటం, లేకపోతే కిందది పైకి కిందకి చేసి రాయటం లాంటివి చేసి ఈ అరమైక్ స్క్రిప్ట్ నుంచి బ్రహ్మి స్క్రిప్ట్ ని వీళ్ళు కన్సీవ్ చేసుకున్నారు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9th చూస్తే మీకు టెత్ కనపడుతుంది. టెత్ అలా కనబడుతుంది. ఇది అరమైక్ లో ట. ఓకే. ఇది మరి ఇక్కడ బ్రహ్మిలో ట చూడండి, ఒక సర్కిల్ గీసి ఒక రంధ్రం ఒక చుక్క పెట్టారు. ఇది మన తెలుగులో టాగూర్ అనే కాన్సెప్ట్ ఉంది కదండి, ఆ టాలా ఉంది. ఠాగూర్ అని రాసినప్పుడు ఠ, అది బ్రహ్మి లిపిలో ఠ. మళ్ళీ ఇదే అరమైక్ లో ఠ కూడా ఇదే అవటం మరి మీరు ఆలోచన చేయాల్సింది ఇది. మళ్ళీ హిందీలో ఠ గుర్తు తెచ్చుకోండి, హిందీలో ఠ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం సెమీ సర్కిల్ గా ఉంటుంది అది. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి యౌ అనేది ఇది చిన్న ఒక 2 గీతలు, కానీ దాన్ని కొంచెం చేంజ్ చేశారు బ్రహ్మి లిపికి వచ్చేసరికి. ఈ ఇది ట కిందే ఉంది సార్. దిస్ వన్ ఇది బ్రహ్మిలోకి వచ్చేసరికి లైట్ గా దాన్ని కొంచెం తిప్పారు అంతే. రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ మనం కా దగ్గరకు వద్దాం. కఫ్ కా దగ్గరకు వస్తే అక్కడ ప్లస్ రూపంలో ఉంది. అరమైక్ యొక్క క, బ్రహ్మి యొక్క క కి పెద్ద చేంజ్ ఏం లేదు, కొంచెం గీత ఇటు చేంజ్ అయింది అంతే. ఇటు గీత కొంచెం పెద్దగా చేశారు అంతే. రైట్ సార్. ఇంకా కిందకు వద్దాము. మీకు చాలా అక్షరాలు కింద పైకి కిందకి చేసినట్టు కూడా కనపడతాయి. మీకు ఇక్కడ ఊఫ్ కనపడుతుంది, పీ లాగుంటుంది పీ. ఆ పీనే బ్రహ్మిలో తిరగదిప్పి రాశారు చూడండి. ఎస్, దీని పక్కన ఎస్, ఇటుపక్క తీసుకొచ్చారు. సో ఇవన్నీ లింగ్విస్ట్ గానీ లేకపోతే వీళ్ళు భాషా శాస్త్రవేత్తలు వీటి సిమిలారిటీస్ కనుక్కొని వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ అరమైక్ లాంగ్వేజ్ నుంచే ఈ బ్రహ్మి లిపి వచ్చింది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. ఓకే. సో దాని ఆర్టికల్ కూడా చూపిస్తాను సార్. నెక్స్ట్ ఆర్టికల్ ఉంటుంది దీన్ని. అరమైక్ ఆరిజిన్. It is thought that the Brahmi drift of a Semitic writing like the Imperial Aramean alphabet, as it is the case for the alphabet Gandhari అంటే కరోస్టి లాంగ్వేజ్. ఈ ఆఫ్ఘనిస్తాన్ టైప్ ఆఫ్ ఆ ఏరియాలో కరోస్టి అనే లిపి ఉండేది. అది కూడా అరమైక్ నుంచే తీసుకున్నది. కానీ అరమైక్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ చదివేది. కానీ వీళ్ళు మన బ్రహ్మి లిపిలో కన్సీవ్ అయితే చేసుకున్నారు, కానీ లెఫ్ట్ నుంచి రైటే చదవడం మొదలు పెట్టారు సార్. విచ్ అపియర్డ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా. కరోస్టి అండ్ బ్రహ్మి సేమ్ టైమ్ లో కనపడ్డాయి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంపైర్ ఆఫ్ ద అకెమెనిడ్స్. ఈ రాజ్యంలో వాళ్ళు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా ఈ బ్రహ్మి లిపి ఆ టైంలో వచ్చింది అన్నారు. రైస్ డేవిడ్ థింక్స్ that this writing could be introduced in India for the Middle East by the merchants. ఒక మర్చెంట్స్ అంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా వచ్చినప్పుడు ఆ టైంలో వీళ్ళు అరమైక్ లిపిని ఇండియాకి ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు అనేది గట్టి నమ్మకం. These similarities between the scripts are just what one would expect from such an adaptation. For example, Aramaic did not distinguish dental form retroflex stops. In Brahmi, the dental and retroflex series are graphically very similar, right sir? So they are similar in cheptunadu, as if both had been derived from single prototype Aramaic. Did not have Brahmis like ఇప్పుడు క ఉంది, ఇందాక నేను చెప్పినట్టు క
consonants k, t, whereas Brahmi did not have Aramaic alphabetic consonants q, t, s, ఇవి బ్రహ్మిలో లేవు. కానీ ఓకే అది ఏదైతే అరమైక్ కే అండ్ టీ ఉందో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇట్ Okay. అపియర్స్ దట్ దీస్ ఎంఫాటిక్ లెటర్స్ were used for Brahmi's aspirations. Aramaic Q for Brahmi K, Aramaic O for Brahmi Th. సో ఇవన్నీ దగ్గరగా కలుస్తూ ఇలా వచ్చాయని నేను మీకు ఇందాక ఏదైతే మీకు చార్ట్ లో చూపించానో ఇదే yes yes చెప్తూ వచ్చారు. ఇప్పుడు Okay. మనం నెక్స్ట్ స్లైడ్ లో ఒక బ్రహ్మాండమైన బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రహ్మాండమైన బుక్ పేరు బ్రహ్మి, ద రీడిస్కవరింగ్ ద లాస్ట్ స్క్రిప్ట్. ఈ బుక్ పేరు బ్రహ్మి, రీడిస్కవరింగ్ ద లాస్ట్ స్క్రిప్ట్. ఇది రాసింది అంకిత రాయ్ అనే ఒక లేడీ అండ్ మలై మండల్ అనే వీళ్ళిద్దరు యంగ్ లింగ్విస్ట్ అన్నమాట. వీళ్ళు ఎంతగానో రీసెర్చ్ చేసి రకరకాల ప్లేసులకి వెళ్ళి ఎన్నో మ్యూజియంస్కి వెళ్ళి అక్కడున్న లిపిని వీళ్ళు డీకోడ్ చేసుకొని వీళ్ళు రాసిన బుక్ ఇది. ఇంతకు ముందు చాలా మంది రాశారు బుక్స్, కానీ మీకు ఇవి విజువల్ గా రిప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ బుక్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే 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 రైట్. ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి, దీని హెడ్డింగ్, ఈ పేజ్ యొక్క హెడ్డింగ్ ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి. ఈ ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇందాక ఫోనేషియన్, కానానైట్ అండ్ ఎర్లీ హీబ్రూ అని ఉంది కదా, ఇది ఇండస్ట్రియల్ సివిలైజేషన్ స్క్రిప్ట్ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఫోనేషియన్ స్క్రిప్ట్ నుంచి 2 స్క్రిప్ట్లు వచ్చాయి. ఇందాక చెప్పాను కదా ఖరోస్టి అని. ఈ ఫోనేషియన్ స్క్రిప్ట్ నుంచి 2 స్క్రిప్ట్లు వచ్చాయి, ఖరోస్టి అండ్ బ్రహ్మి. ఓకే. ఈ బ్రహ్మి స్క్రిప్ట్ మళ్ళీ 2 వీళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు సార్. నార్దర్న్ స్క్రిప్ట్, సదర్న్ స్క్రిప్ట్. నార్దర్న్ స్క్రిప్ట్ గుప్తా, మళ్ళీ కుంట్లా, నాగరి, శారద, బెంగాలీ. ఈ సదర్న్ స్క్రిప్ట్ వచ్చేసి గుజరాతీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ సార్, ఇది బ్రహ్మి లిపి యొక్క అక్షరమాల. ఓకే. ఇది ఇలా రైట్ సార్. ఇది అక్షరమాల. ఈ అన్నప్పుడు సార్ ఒక్కసారి పై ఈ అన్నప్పుడు 3 చుక్కలు మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ 3 చుక్కలు అంటే చిన్న ఉన్నప్పుడు పిల్లలు చుక్కలు ఇచ్చి కలపమంటున్నప్పుడు కలుపుతారు కదా సార్. అవును ఆ టైప్ లో. అవును. ఈ 3 చుక్కల్ని కలిపితే తెలుగులో ఈ అవుతుంది చూడండి. అవును. ఈ 3 చుక్కల్ని వంకర టింకర్ గా కలిపితే తెలుగులో ఇక్కడ అన్నప్పుడు ఈ రాస్తాం కదా, ఆ ఈ అవుతుంది. అది నేను ముందు చూపిస్తాను. మనం ఇది అక్షరమాల ఒకసారి చూపించేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్దాం సార్. చూడండి అక్షరమాల చూడండి ప్రేక్షకులారా. రైట్, నెక్స్ట్ చూద్దాం. అండ్ దీస్ ఆర్ ద బ్రహ్మి ఎడిక్ట్స్. బ్రహ్మి ఎడిక్ట్స్ అన్నప్పుడు ఎడిక్ట్స్ అంటే ఏంటంటే ఈ రాతి పలకల మీద, గుహల్లో, లేకపోతే చిన్న చిన్న కొండల మీద, వాటి మీద ఈ బ్రహ్మి లిపిలో ఆ కాలంలో అశోకుడు బౌద్ధ జాతకాలు గాని, రాజుల చరిత్రలు గాని, లేకపోతే ఆ రోజుల్లో ఉన్న ఆ రాజకీయ పరిస్థితులు గాని, ఇవన్నిటిని బ్రహ్మి లిపిలో ఈ బ్రహ్మి ఎడిక్ట్స్ గా శిలాశాసనం, శిలా పలకల్లాగా లేకపోతే రాతి బండల మీద ఆయన రాపించారు. భారతదేశంలో లిపికున్న ఏకైక ఆధారం ఇదే కదండి. ఏకైక భారతదేశం, మరొక ఒకసారి చెప్తున్నానండి ప్రేక్షకులారు బాగా గమనించాలి. భారతదేశంలో ఉన్న ఒకే ఒక ఆధారం అశోకుడు రాయించిన ఈ పలకాలు మాత్రమే. లిపికి సంబంధించి ఇదే ఒక్క ఆధారం ఉంది. వేరే ఆధారం, రికార్డెడ్ ఎవిడెన్స్ ఏది కూడా లేదు అని మనం గమనించాలి. రైట్ బ్రదర్. ఇది మౌర్యన్ బ్రహ్మి. నెక్స్ట్ దాంట్లో సార్ హలో బ్రదర్ మాట్లాడండి. సార్ నాకు కాల్ వచ్చింది, సారీ. ఓకే రైట్ ఓకే రైట్ చూపిస్తాను బ్రదర్. ఓకే. డిడ్ ఐ రీజాయిన్? నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకే అంటే మళ్ళీ వచ్చాను కదా, అంటే am I clear to you అని అడుగుతున్నాను సార్. సో దిస్ ఇస్ మౌర్యన్ బ్రాహ్మి. ఇది వచ్చేసి
థర్డ్ టు ఫిఫ్త్ రాక్ ఎడిక్ట్ అంటారు దీన్ని, రైట్ అండి. ఇది గిర్నార్ అనే ప్లేస్ లో, ఈ గిర్నార్ అనే ప్లేస్ లో అశోకుడు చెక్కించిన, అశోకుడు కాలం అప్పుడు బీసీ కాలంలో అప్పుడు చెక్కించిన శిలాఫలకం. అదే ఇందాక చెప్పాను కదా, అక్కడ రాజకీయ పరిస్థితులు, రాజుల చరిత్రలు, బౌద్ధ జాతకాలు ఇవన్నీ ఇవే బ్రహ్మి లిపిలో మనకి కనపడుతుంది. ఈ లిపి మనకి ఆదిమ హెబ్రూ కానీ అరమైక్ కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోకి వస్తే పోస్ట్ మౌర్యన్ బ్రహ్మి. ఈ మౌర్యుల కాలం అయిపోయిన తర్వాత, మౌర్యులు ఎప్పుడైతే గద్దె దిగేశారో అది దాని తర్వాత ఈ బ్రహ్మి లిపి మెల్లిగా ఒక షేప్ తీసుకుంటుంది, ఒక బాక్స్ షేప్ తీసుకుంటుంది చూడండి. అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్ 2nd century AD, అంటే ఆఫ్టర్ 500 years. ఆఫ్టర్ 500 years, ఇందాక 3rd century BC చూసాము, ఇది 2nd century AD. ఆఫ్టర్ 500 years ఈ బ్రహ్మి లిపి మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ దీని షేప్ చేంజెస్ అవుతూ వస్తున్నాయి. ఇది ఈ శిలాఫలకం మనకి మథుర యూపీలో దొరికింది సార్. మథుర యూపీలో దొరికింది. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత 11th century AD లో దీని పేరు మారిపోయింది చూడండి, బ్రహ్మి నాగరి అయింది. బ్రహ్మ నాగరి. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా ఈ లైన్ లో కదా. ప్రజలకు కొంచెం జూమ్ చేసి చూపిస్తే తెలుస్తుంది. చూడండి, మెల్లిమెల్లిగా హిందీలో అక్షరాలు ఏ ఉంటాయో మెల్లిమెల్లిగా ఆ ఫామ్ వస్తుంది, దగ్గరికి మెల్లిమెల్లిగా. ఇట్ ఈస్ గెటింగ్ వెరీ వెరీ క్లోజర్ టు వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ వి రైట్ ఇన్ టుడేస్ హిందీ. రైట్ సార్. ఇది 11th century AD లో ఉన్న బ్రహ్మి నాగరి. నేను ద బ్రహ్మి రీడిస్కవరీ ఆఫ్ లాస్ట్ స్క్రిప్ట్ అనే బుక్ లో నుంచి ఉన్న పేజ్ నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఇన్ పాలా ఈస్టర్న్ ఇండియాలో. ఇది బుద్ధిస్ట్ ప్రీస్ట్ యొక్క ఉన్న శిలా శాసనం బొమ్మలతో పాటు ఉన్నది. ఇవి మనకి మ్యూజియం లోనే ఈ లభ్యం అవుతాయి సార్. నెక్స్ట్ మనం 12th centuryకి వచ్చేద్దాం. నెక్స్ట్ 12th century, రైట్. 12th centuryకి వచ్చేసరికి ఇది ఒక దేవుడి విగ్రహం. ఈ విగ్రహం దగ్గర కాళ్ళ మీద ఏదో రాసింది, కాళ్ళ మీద. రైట్ సార్. కనబడుతుంది బ్రదర్. అల్వర్ రాజస్థాన్ లో దొరికింది సార్. ఇది అల్వర్ రాజస్థాన్ లో దొరికింది. 12th century ADకి వచ్చేసరికి ఈ బ్రహ్మి లిపి కాస్త, అంటే ముందేమో మౌర్యన్ లిపి, తర్వాత గుప్తా రాజుల బ్రహ్మి, ఆ తర్వాత బ్రహ్మి నాగరి, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ నాగరి అయిపోయింది. పైకి చూపియండి సార్, పైన దీని పేరు చూపియండి ప్రజలకి సార్. 12th AD నాగరి. 12th century AD అంటే ఈ రోజుకి కరెక్ట్ గా 800 సంవత్సరాల క్రితం ఆ బ్రహ్మి లిపి కాస్త నాగరి లిపి అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ అయ్యాయి ఆ స్టేజెస్ చూద్దాం సార్. రైట్. డెవలప్మెంట్ ఆఫ్ నాగరి స్క్రిప్ట్. ఇది కొంచెం జూమ్ చేసి చూపియండి సార్. ఒక లైన్ చూపిద్దాం చాలు, అర్థమైపోతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ వచ్చేసి మౌర్యన్ బ్రహ్మి. ఇది ఉల్టా, ఇంగ్లీష్ లో ఉన్న ఉల్టా కే లాగా ఉంటుంది. తర్వాత కుషానుల బ్రహ్మి, అది కొంచెం ట్విస్ట్ చేసి ఉంటుంది. తర్వాత గుప్తుల కాలం వచ్చినప్పుడు దానికి తోక ఒకటి వచ్చింది చూడండి. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా టైం ముందుకు సాగుతూ ఉండేసరికి ఇప్పుడు ఈ భాష దేవనాగరి ఎలా ఉందో మెల్లిమెల్లిగా అది ఆగా డెవలప్ అవుతూ వచ్చింది. దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3rd century BC నుంచి 12th century, అంటే లగ్భగ్ దీనికి 1100 సంవత్సరాల సార్. సుమారు 1500 సంవత్సరాలు పట్టింది సార్. 1500 years పట్టింది. 1500 years లో ఈ బ్రహ్మి లిపి కాస్త దేవనాగరిగా మారింది. ఈ బ్రహ్మి లిపి యొక్క ఆరిజిన్ ఏంటి సార్? అరమైక్, రైట్. అరమైక్ యొక్క ఆరిజిన్ హెబ్రూ, రైట్. హీబ్రూ యొక్క ఆరిజిన్ సినాయిటిక్ స్క్రిప్ట్. మరలా మన బైబిల్ దగ్గరికి వచ్చాం.
ఎంత వెనక్కి వెళ్ళినా అదంతా మళ్ళీ బైబిల్ దగ్గరికే వచ్చేస్తుంది. సరే ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు చేయరాని దగ్గరకు వస్తుంది, అది పాయింట్. సో ఇంకా ముందుకు వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ లో ఇది ఇక్కడ నేను టైం లైన్ పెట్టాను సార్, టైం లైన్ చూపిస్తున్నాను. అదే బ్రహ్మి ద రీడిస్కవరీ ఆఫ్ లాస్ట్ స్క్రిప్ట్ అనే దాంట్లో నుంచే ఇది టైం లైన్ అన్నమాట. ఈ టైం లైన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు 2500 బీసీ నుంచి 1500 బీసీ దాకా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లిపి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అది సాంబశివరావు అన్నగారు చాలా సార్లు మనకి చూపించారు. అది చేపలు లాగా, లేకపోతే ఒక ఎద్దు ముఖం లాగా, లేకపోతే 4 గీతలు, అది ఆ స్క్రిప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. దాని తర్వాత అక్కడంతా ఖాళీ పీరియడ్ అది. దాన్నే మన వాళ్ళు వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. అక్కడ ఎలాంటి లిపి లేదు, అక్కడ ఖాళీ పీరియడ్. 1500 బీసీ నుంచి 400 బీసీ దాకా మనకి బుద్ధుడు పుట్టిన కాలం, ఆ కాలం దాకా ఎలాంటి మనకి లిపి లేదు ఇక్కడ ఇండియాలో. సడన్ గా 400 బీసీలో ఒక స్క్రిప్ట్ వచ్చింది, దాని పేరే బ్రహ్మీ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్, ఆ లిపి యొక్క మూల స్క్రిప్ట్ అరమైక్ స్క్రిప్ట్. దాన్ని మళ్ళీ ఇక్కడ అశోకుడి కాలం ఒక చిన్నగా మళ్ళీ పైన వేరేగా కూడా చూపించారు వాళ్ళు, అశోకుడిది. రైట్ సార్. దాదే మెల్లిమెల్లిగా అది నాగరి స్క్రిప్ట్ గా మారిపోయింది. గుప్తా పీరియడ్ అప్పుడు గుప్తా బ్రహ్మి అన్నారు, అదే మెల్లిమెల్లిగా నాగరిగా మారింది. మరి ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు నా క్వశ్చన్. మనం ఇప్పుడు వాడుతున్న తెలుగు భాష అంటే నేను నోటితో మాట్లాడే భాష గురించి మాట్లాడట్లేదు, రాస్తున్న మాట్లాడుతున్నాను. అక్షరమాల. రైట్. ఓకే. వేర్ డిడ్ ద తెలుగు స్క్రిప్ట్, అక్షరమాల ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. ఈ తెలుగు అక్షరమాల కూడా బ్రహ్మి నుంచే వచ్చింది. రైట్. ఓకే. ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఒక నిమిషం. ఓకే, చూడండి. రోమన్ ట్రాన్స్లేషన్ పైన జస్ట్ లెఫ్ట్ సైడ్ చాలు. ఒక ఆ అక్షరం చూపిద్దాము, ఇంకా కా మాత్రం చూపిద్దాము. ఇది మౌర్యన్ బ్రాహ్మి, మౌర్యుల కాలం అప్పుడు 3rd సెంచరీ బీసీలో ఉన్న కే ఆకారంలో ఉన్న బ్రహ్మి లిపిలోని తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా బట్టిప్రోలు స్క్రిప్ట్ తర్వాత శాతవాహనులు కింద కొంచెం తోక పెంచారు. ఆ తోక పెంచిన దీనికి ఇక్ష్వాకు కాలంలో వాళ్ళు ఆ తోకని కొంచెం ముడిచారు. ఆ తోక కొంచెం ట్విస్ట్ అయింది. గుప్తా వాళ్ళు ఏం చేశారంటే, గుప్తా వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఆ గుప్తా వాళ్ళు ట్విస్ట్ చేసిన అది హిందీ అక్షరంగా అది మళ్ళీ వేరుగా ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. మళ్ళీ రండి సార్. అక్కడ మీకు ఇందాక బ్లూ అయింది కదా. ఇప్పుడు శాతవాహన కాలంలో దాన్ని ఒక చిన్న తోక పెట్టారు ఆ కేకే. తర్వాత మళ్ళీ ఇక్ష్వాకు కాలంలో ఆ తోకని ముడిచారు. తర్వాత మళ్ళీ సాలంకాయనలో వాళ్ళ కాలంలో దాన్ని ఇంకొంచెం ముడిచారు. తెలుగు కన్నడ స్క్రిప్ట్ 7th సెంచరీ ఏడీకి వచ్చేసరికి ఆ కే ఆకారంలో ఉన్న చూడండి మొత్తం ఆ తోకని పైకి తెచ్చి ఈ రోజు మనం వాడుతున్న కి దగ్గరగా అయిపోయింది అది. రైట్. ఒక చూడండి, బాగా గమనించాలి కిందకి. రైట్. సో ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు భాష ఒక కొలిక్కి రావడానికి మెయిన్ కారణం నన్నయ్య భట్టారక గారు. నన్నయ్య గారు. ఓకే. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు అంటే చోళ చక్రవర్తి అయిన రాజరాజ నరేంద్రుడి దగ్గర నన్నయ్య భట్టారక గారు పనిచేసే ఆ కాలంలో ఆయన మహాభారతాన్ని కొద్ది భాగం తెలుగులో ఆయన ఛందోబద్ధంగా ఛందస్సు ప్రకారంగా తర్జుమా చేశారు ఆయన. అప్పుడు ఆయన హ్యాండ్ రైటింగ్ పుణ్యమా అంటూ ఆయన తెలుగుని ఒక కొలిక్కి తీసుకొచ్చారనమాట ఆయన హ్యాండ్ రైటింగ్ వల్ల. అంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెసెస్ లేవు కాబట్టి ఆ కాలంలో కవులు ఎలాగైతే తిప్పేవాళ్ళు అక్షరాల్ని, ఆ కాలంలో ఉన్న శిల్పులు ఎలాగైతే అక్షరాల్ని తిప్పేవాళ్ళు అది దాన్నే ఫాలో అవుతూ వచ్చేవాళ్ళు. మెల్లిమెల్లిగా కొత్త కవులు వచ్చినప్పుడు, లేకపోతే కొత్త రైటర్స్ వచ్చినప్పుడు, కొత్త శిల్పకారులు వచ్చినప్పుడు దాంట్లో చేంజెస్ వస్తూ వచ్చాయి ఈ అక్షరమాల. అందరి రైటింగ్ ఒకలా ఉండదు కదా సార్. సో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అల్లసాని పెద్దన ఆయన కాలానికి అది ఒక పరిపక్వతకు వచ్చేసింది సార్. వచ్చింది. రైట్ సార్. నెక్స్ట్ ఇది టాటా డాటానా ఇవన్నీ ఇంకా
ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, తర్వాత యూ కెన్ సీ, గూగుల్ చేసినా మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సార్ చెప్పండి సార్. అంటే ఈ ప్రింటింగ్ ఇంత క్లియర్ గా వచ్చేసిందంటే ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే, ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒకటి లేకపోతే మళ్ళీ కూడా ఇది పరిపక్వం చెంది డెవలప్ అయ్యేదా ఇంకానా? ఇంకా చాలా చేంజెస్ వచ్చేసాయి సార్. ప్రింటింగ్ ప్రెస్ ఉంది కాబట్టి అది స్టాండర్డైజ్ అయిపోయింది ఆ లిపి. ఓకే 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 అది కూడా క్రైస్తవ మిషనరీల వల్లే జరిగింది. అది కూడా ఆ పాయింట్ కూడా అది కూడా ముందు ముందు చూపిస్తాను సార్. ఓకే ఓకే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మనకి శాతవాహనుల కాలంలో ఉన్న తెలుగు భాష చూపిస్తాను. శాతవాహనుల కాలంలో అంటే 238 BC, అంటే శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణి యవనులు సకులతోటి ఫైటింగ్ చేశాడు కదా సార్. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలో ఈ అక్కడ గుహలు ఉంటాయి వాళ్ళకి, ఈ నాసిక గుహలు అంటారు. ఆ గుహల్లో శాసనాలు ఇదిగో ఇలా రాసి ఉన్నాయి సార్. దీన్ని మనం చదవలేం, ఇది తెలుగే, మళ్ళీ తెలుగే మనం చదవలేం. అవునవునవును. ఎందుకంటే ఇది బ్రహ్మి నుంచి ఇప్పుడు ఇక్కడ దీన్ని డీకోడ్ చేశారు తెలుగులో. కింద ఉంది సిద్ధం అని స్టిక్ పెట్టి, సిద్ధం అంట రాజజ్ఞ క్షహరాతస్య క్షత్రపస్య, మన అంటే ఆ భాష కూడా మనకు రాదు, మనం మాట్లాడలేం. ఓకే ఓకే రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్ష్వాకుల కాలంలో ఉన్న తెలుగు ఇది. ఈ తెలుగుకి నేను ఇందాక చూపించిన ఇది 3వ శతాబ్దం క్రీస్తు శకం, అంటే ఆఫ్టర్ 500 years. ఆఫ్టర్ 500 years ఏం జరిగిందంటే ఇక్కడ ఇది అనే అక్షరం ఏదైతే ఉందో దానికి తోక పెట్టారని చూడండి. తోకలు వచ్చాయి ఫుల్ గా, ఇలా మెల్లమెల్లిగా తోకలు వచ్చినాయి వాటికి. ఓకే, ఇది కూడా మనం చదవలేం. ఇక్కడ ఏం రాశారంటే కింద డీకోడ్ చేసిన భాష ఉంది చూడండి. కొంచెం జూమ్ చేయండి ప్రేక్షకుల కోసం, వాళ్ళు కూడా చూస్తారు సార్. ఇక్కడ ఏం రాశారంటే సిద్ధం మహారాజస అసమేధ యాజిస అనేక హిరణకోటి గోస సహస హలసత. మనకు అర్థం కాదు, వి డోంట్ నో వాట్ ఈస్ దిస్, కానీ అది తెలుగే. ఇది తెలుగే, ఆ స్క్రిప్ట్ కూడా తెలుగునే. సో నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే ఇది సాలంకాయన కాలం, క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన తెలుగు ఇది. ఈ తెలుగు ఇక్కడ ఏం రాసింది డీకోడ్ చేసిన దాంట్లో స్వస్తి విజయ వేగ్గీపుర పురాన్నైక సమరావాప్త విజయినో అని రాసిందంట, కానీ మనం అది చదవలేం, వీ కెనాట్ స్టడీ. ఇప్పుడు మనం చదువుతున్న తెలుగు ఈ ఇలా అవ్వడానికి ఎన్నో చేంజెస్ అయినాయి అన్నమాట. సో దట్ ఈస్ వాట్. ఇది విష్ణు కుండినుల తెలుగు సార్. విష్ణు కుండినులు ఎవరు అంటే నెక్స్ట్ దాంట్లో సార్. ఎస్, ఇది విష్ణు కుండినుల తెలుగు. విష్ణు కుండినులు ఎవరు అంటే మనకి ఉండవల్లి కేవ్స్ ఉంటాయి విజయవాడ పక్కన, మంగళగిరి అటు వెళ్ళే దారిలో సైడ్ వేసి వెళ్తే అమరావతి వెళ్ళే దారిలో కూడా మనకు కనపడుతుంది. ఇది ఉండవల్లి కేవ్స్ కట్టించింది విష్ణు కుండినులే. అక్కడ పెద్ద అక్కడ గోడ మీద అంటే మా చిన్న ఒక కొండలాగుంటుంది, దాని మీద చాలా స్క్రిప్ట్ రాసి ఉంటుంది. సేమ్ స్క్రిప్ట్ ఇదే అక్కడ రాసింది. నేను ఉండవల్లి కేవ్స్ వెళ్ళినప్పుడు ఒకసారి చాలా ట్రై చేశాను, కానీ ఒక్క అక్షరం కూడా చదవలేకపోయాను. సార్ ఇది విష్ణు కుండినుల కాలం తెలుగు, అది అడాప్టెడ్ ఫ్రమ్ బ్రహ్మి స్క్రిప్ట్. రైట్ సార్. ఓకే. ఇది ఇదే టైంలో క్రీస్తు శకం 640లో నెక్స్ట్ దాంట్లో మనకి ఇది అదే బ్రహ్మి లిపి మెల్లిమెల్లిగా తమిళ భాషగా ఎలా మారుతుంది, తమిళ లిపిగా ఎలా మారుతుందో జస్ట్ అలా మీకు ఒక ఐడియా కోసం చూపించాను అంతే. నెక్స్ట్ దాంట్లో ఇది పూర్వ చాళుక్యుల కాలంలో, పూర్వ చాళుక్యుల కాలం 10th centuryకి 10వ అంటే ఈ రోజుకి 1000 సంవత్సరాల క్రితం నాటి తెలుగు ఇది. ఇది కూడా చదవలేం మనం, ఇది కూడా చదవలేం. రైట్. ఓకే, ఇది కూడా చదవలేం. ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. ఇది వచ్చేసి నన్నయ్య, ఇక్కడ ఇందులోనే ఇది నన్నయ్య కాలపు తెలుగు. ఇప్పుడు నన్నయ్య గారు మహాభారతం తెలుగులో తర్జుమా చేశారు కదా, ఆయన గారు ఇదిగో ఈ లిపిలో తర్జుమా చేశారు సార్. ఓకే. రాజరాజ నరేంద్రుని శాసనం ఆ కాలంలో 11వ శతాబ్దం. ఇక్కడ ఏమని రాసిందంటే కింద
డీకోడ్ చేసిన దాంట్లో శ్రీదమ్న పురుషోత్తమస్య మహతో నారాయణస్య ప్రభోన్న. సో మనం పెద్దగా ఏం అంటే టిక్కులు వచ్చినాయి మెల్లమెల్లిగా దీని మీద. మనం టిక్ పెడతాం కదా గీతలు, తెలుగు భాషకి టిక్కులు నన్నే తెచ్చింది. టిక్లు పైన అదే కదండి. ఈ ప్రాంతంలో చూడండి, ప్రేక్షకులకు గమనించండి, ఇలా టిక్లు ఇక్కడ ఈ ప్రాంతంలో టిక్స్ ఉన్నాయి కదా. ఇంతకు ముందు టిక్కులు ఈ నన్నయ్య గారి హ్యాండ్ రైటింగ్ ప్రభావం వల్ల మనకి టిక్కులు వచ్చినాయి. మనం ఈ రోజు కూడా టిక్కులు పెడుతున్నాము. బట్ ఒక చేంజ్ తీసుకొచ్చి ఒక కొలిక్కి తెస్తున్న దాంట్లో నన్నయ్య గారిది పెద్ద హ్యాండ్ ఉంది. రైట్. సో ఈ నన్నయ్య గారి స్టైలే కన్నడకి తెలుగుకి డిఫరెన్స్ మనకు అర్థం అవుతుంది నన్నయ్య గారి వల్లే. ఇది తిక్కన కాలపు అంటే నన్నయ్య గారి తర్వాత 200 సంవత్సరాల తర్వాత తిక్కన సోమయాజి అంటారు కదా సార్. అవును. ఇది తిక్కన సోమయాజి గారి తెలుగు. ఓకే, కొంతవరకు ఒక రూపం వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ. కొంచెం మెల్లిగా ఒక రూపం ఉంది, కొంచెం కన్నడలాగా కూడా ఉంది దగ్గరలో. రైట్ సార్. నెక్స్ట్ తిక్కన సోమయాజి గారి తర్వాత ఎర్రప్రగడ గారు కూడా ఈ మన మహాభారతాన్ని చాలా మటుకు ఎర్రప్రగడ గారే కవర్ చేశారు మొత్తం తెలుగులో తర్జుమా చేయడం. దాంట్లో ఎర్రప్రగడ గారు రాసిన తెలుగు ఇదండి. అంహస్ప భయానక స్త్రీ భువనే సద్దానికియాం. అది మనం అంతగా పర్ఫెక్ట్ గా చదవలేదు. ఓల్డ్ తెలుగు అన్నమాట. అంటే 1346 క్రీస్తు శకము. ఓకే. తర్వాత శ్రీనాథ కవి పెదకోమటి వేమారెడ్డి గారి శాసన కాలంలో ఈ శ్రీనాథ కవి రాసిన తెలుగు ఇలా ఉంటుంది. ఓకే, రైట్. కానీ తెలుగుని ఒక స్టాండర్డైజ్ గా చేయడానికి గల కారణం మన అల్లసాని పెద్దన గారని ఇందాక చెప్పాను కదా. పెద్దన గారు, రైట్. కృష్ణదేవరాయల శాసనము. ఓకే, ఇది చదవటానికి ట్రై చేయండి సార్. శుభమస్తు. అర్థమైపోయింది, అయిపోయింది. ఇక్కడ చాలు, అదొక్కటి చాలు. రైట్. శుభమస్తు స్టార్ట్ చేశారండి. సో క్లియర్ గా ఇక్కడ పాయింట్ ఎంత క్లియర్ గా అంటే ఒక క్లారిటీ, అంటే ఇప్పుడు ఈ కాలానికి కొంచెం క్లారిటీ వచ్చింది. రైట్. ఇది నెక్స్ట్ దాంట్లో ఇది మన తెలుగు భాష, మన మాతృభాష అయిన తెలుగు, దీన్ని మొట్టమొదటిసారి ఫస్ట్ ప్రింట్ చేయబడ్డ బుక్ ఇది. ఈ రికార్డ్ చాలా హైలైట్ అండి. తెలుగు ప్రేక్షకులందరూ చూడాలి. తెలుగు ప్రేక్షకులందరూ మన భాష యొక్క ఫస్ట్ ప్రింటింగ్ చూడాలి. ఈ ప్రింటింగ్ కూడా చెప్పండి. దీన్ని కొంచెం జూమ్ చేసి కింద చూపించండి సార్. ఒక్క నిమిషం. ఇక్కడ క్రీస్తు శకం 1747 సంవత్సరం సెరాంపూర్ కళాశాల గ్రంథాలయమున నుండిన రెవరెండ్ బెంజమిన్ స్కాలియన్ పర్షియా దేశమున మాగ్డి జర్గను చేరిన కాళీ పట్టణమున తెలుగు భాషలో ముద్రించిన మారుజ్ఞాన వచనాల ముఖపత్రము. అంటే రెవరెండ్. సో ఆయన గారు ఈ టెక్స్ట్ ని మొత్తం రష్యా దేశానికి తీసుకెళ్లి ప్రింటింగ్ చేపించి తెచ్చాడు సార్, ఫస్ట్ బుక్. వెరీ గుడ్ అండి, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. ఈలాంటి సార్ క్రైస్తవుల్ని తిడతారు అంటే తెలుగు భాషకి ప్రాణం పోసారు. తెలుగు భాషకి ప్రాణం పోసింది క్రైస్తవులు అని ప్రేక్షకులారా దయచేసి మనం చూపిస్తాం. అందాక మళ్ళీ మూల భాష బ్రహ్మి లిపి. ప్రేక్షకులారా గమనించండి, తెలుగు భాషకి ప్రాణం పోసారు క్రైస్తవులు. గమనించండి. మనకు తెలుగు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మన మాతృభాష అది. ఓకేనా? దానికి కూడా ప్రాణం పోసింది క్రైస్తవులే. అసలు క్రైస్తవులు చేయలేదంటే ఏం లేదండి. భారతదేశానికి ఎన్ని సేవలు చేశారంటే తెలుసుకుంటారు. ఎప్పటికైనా ప్రపంచం తెలుసుకుంటది. క్రైస్తవులు ఒక సేవ కాదండి, అన్ని సేవలు చేశారు. అందులో భాషకు సంబంధించిన సేవ కూడా, ప్రింటింగ్ కూడా, మొట్టసారిగా ప్రింటింగ్ కూడా చేయించింది కూడా క్రైస్తవులని గమనించండి. ఓకే, నెక్స్ట్. ఇది సెకండ్ బుక్. ఓకే. క్రీస్తు శకం 1817 అంటే లగ్భగ్ మళ్ళీ ఇంకో 60 ఇయర్స్ తర్వాత. ఓకే, 60 ఇయర్స్ తర్వాత 1817 లో అచ్చైన విలియం క్రౌనా బ్రౌనా, నాకు ఇక్కడ
విలియం క్రౌన్ గ్రామర్ ఆఫ్ ది జెంటు లాంగ్వేజ్ లను గ్రంథము నుండి ఇది తీయబడింది అనమాట. ఈయన గారు ప్రింట్ చేపించారు అక్కడ పాశ్చాత్య దేశానికి తీసుకెళ్లి, మరి అక్కడ తెలుగు భాషలో ఉన్న బుక్ ప్రింట్ అవ్వాలి, ప్రజలకు తెలియాలని చెప్పి ఆయన ప్రింట్ చేసి తీసుకొచ్చింది. ఇక్కడ అంటే ఈ భాష కూడా పాతదే, మనం చదవలేము. ఒక రోజున ఆ దేశపు రాజ్య భార్య స్నానం చెయ్యబోయేటప్పుడు తన నగలు యావత్తు అక్కడ ఉంచిన సమయంలో అందులో ఒక బంగారపు ముక్కు